ఆఫ్టర్ దట్ నేను అక్కడికి వచ్చేసిన తర్వాత ఐ హియర్డ్ అ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ మై సైడ్ బెడ్ అనమాట. నేను ఈ వీడియోలో ఒకటి చెప్పబోతున్నాను. సో బీ కేర్ఫుల్. బేబీ మూమెంట్స్ ఆర్ సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ మూమెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో బీ ఇన్ టచ్ విత్ యువర్ గైనకాలజిస్ట్, ఆస్క్ దెమ్, తెలుసుకోండి. సో బేబీ మూమెంట్స్ అనేవి నాకు తెలిసినైతే నేను చెప్తాను 8th month వరకు మనం మంచిగా రికగ్నైజ్ చేయగలుగుతాం. బేబీ మూమెంట్స్ చాలా చాలా మంచిగా వస్తాయి. సో ఇట్లా మనం ఫీల్ అవుతాం, పైన కొడతా అంటే మనం పైన టచింగ్ ఇట్లా చేయగానే లైక్ కాలో చేతులు సంథింగ్ ఏదో ఒకటి తగులుతుంది, వి ఫీల్. 9th month రాగానే అట్లా కాదు, లిటిల్గా డౌన్ అయిపోతుంది బేబీ మూమెంట్స్. బికాస్ బేబీ అనేది మొత్తం స్లీపింగ్ మోడ్లో ఉంటుంది, డే మొత్తం స్లీపింగ్ మోడ్లో ఉండి. సో మనకు తెలియదు. బట్ ఆఫ్టర్ ఈటింగ్ మనం 3 meals తీసుకుంటాం కదా, ఆ 3 mealsలలో ఆఫ్టర్ 1 hour వీ షుడ్ గెట్ 3 మూమెంట్స్. మార్నింగ్ తిన్న తర్వాత ఒక 1 hourలో 3 మూమెంట్స్, అండ్ మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక 1 hourలో 3 మూమెంట్స్, అండ్ నైట్ సేమ్ 3 మూమెంట్స్. అట్లా రాకపోతే ఇట్స్ డేంజర్. సో ఎప్పుడు మనకు అట్లా అనిపిస్తుందో సో అప్పుడు మనం హాస్పిటల్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలి. సో లాంగ్ వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమైపోతుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. థంబ్నెయిల్ అయితే చూడగానే మీకు అర్థమైపోతుంది, ఇదైతే నా డెలివరీ స్టోరీ అనమాట. ఎమర్జెన్సీ సి సెక్షన్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేది అయితే నేనైతే మొత్తం క్లియర్గా చెప్తాను. అండ్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏం మిస్టేక్స్ చేశాను, నాకు ఎందుకు ఇట్లా అయ్యింది, నా మిస్టేక్ వల్లనే అయ్యిందా లేకపోతే ఇంకేమయ్యింది అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే కానీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ మీన్స్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అండ్ నా వల్ల ఒకళ్ళు కూడా హెల్ప్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీ అనమాట. సో అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే నేనైతే మొత్తానికైతే ఆల్రెడీ నా వీడియోస్ అయితే చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. లైక్ నేను బిఫోర్ డేనే ఏ డే బిఫోర్ డెలివరీ అనేసి అయితే లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. సో దానికైతే మేము నార్మల్గా అయితే చెకప్కి వెళ్ళినాము. నార్మల్గా చెకప్కి వెళ్తే ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నార్మల్గా హార్ట్ బీట్ చూస్తారు కదా బేబీది. సో సడన్గా బేబీది అయితే హార్ట్ బీట్ రాలే అనమాట. సో నాకైతే లిటరల్గా గుండె ఆగినంత పని అయింది గైస్. హార్ట్ బీట్ వస్తలేదు నాకు, అసలు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. మా బావ అయితే బయటనే ఉన్నారనమాట. నేను మా బావ ఇద్దరం వెళ్ళాం చెకప్కి. బావ అయితే బయట ఉన్నారు. అండ్ మేడం అయితే నన్ను చూస్తుంది, హార్ట్ బీట్ వస్తలేదు కదా ఇట్ మీన్ అనేసి నన్ను అంటుంది. నాకైతే ఏం చేయాలో అర్థమవుతలేదు. లిటరల్గా ఆ టైం అయితే నేను మొత్తం ఫ్రీజ్ అయిపోయినా, హార్ట్ బీట్ రాకపోవడం ఏంది అనేది అయితే. నేనైతే లిటిల్గా అయితే ఫస్ట్ బేబీ మూమెంట్స్ అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కొందరికైతే అసలు బేబీ మూమెంట్స్ ఎన్నిసార్లు రావాలి అనే ఆ థాట్ కూడా ఉండదన్నమాట. ఇట్ మీన్స్ థాట్ అంటే తెలియదు ఎన్ని టైమ్స్ రావాలి, మంత్ వైజ్గా పెరిగే కొద్ది బేబీ మూమెంట్స్ తగ్గుతాయా, అండ్ ఎన్ని టైమ్స్ వస్తే బెటర్, ఎన్ని టైమ్స్ అసలు మనం కౌంట్ చేసుకుంటున్నామా లేదా, ఇవన్నీ అయితే ఏం ఉండవు. బట్ నాకు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ బాయ్ ఉన్నాడు కాబట్టి నాకైతే ఒక క్లారిటీ ఉంది బేబీ మూమెంట్స్ ఎంత రావాలి అండ్ వస్తున్నాయా లేవా. ఇట్ మీన్స్ నాకు ఓకేనా, నా హెల్త్ ఓకే అవుతుందా లేదా అనేది నాకైతే ఒక క్లారిటీ ఉండేది. లాస్ట్ 9th month పడి 15 days అట్లా కంప్లీట్ అవుతుంటూనే నాకైతే కొంచెం బేబీ మూమెంట్స్ తగ్గినాయి. అప్పటికి నేను మా మమ్మీ నాతోనే ఉండి మేమైతే హెచ్వైడికి వెళ్ళిపోయినాం డెలివరీ కోసము. సో ఇక్కడ అనుకున్నాం కానీ ఇక్కడ కాలేదు, అందుకనేసే మళ్ళీ షిఫ్ట్ అయిపోయినాము. హెచ్వైడికి అయితే డెలివరీ కోసం అయితే వెళ్ళినాం అనమాట. రూమ్లో నేను మా మమ్మీ ఉంటుండే. సో నేను మా బావ అయితే డ్యూటీలో ఉంటుండే అనమాట. నేను ఫోన్లో చెప్తుండే నాకు బేబీ మూమెంట్స్ వస్తలేవు అంటే. వాళ్ళకి తెలియదు కదా బేబీ మూమెంట్స్ ఎంత వస్తాయి ఏంటిది అనేసి. మా మమ్మీ ఏమో అట్లనే అనిపిస్తుంది 9th month కదా అనేసి అంటుండే. మా హస్బెండ్కి చెప్తే నీకే తెలియాలి ఇక అనేసి ఆయన అంటుండే. నాకు అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. సో వీళ్ళకి చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎంత సీరియస్గా చెప్పినా వీళ్ళు ఇంకా ఎక్కువ సీరియస్నెస్ తీసుకుంటారేమో అనేసి నేనైతే సరే 1 day చూద్దాం 2 days చూద్దాం అంటే 1 dayకి 2 to 3 times అట్లా ఫస్ట్ ఒక 2 days 2-3 times. ఆ తర్వాత మెల్లగా బేబీ మూమెంట్స్ తగ్గుతుండే. కనీసానికి ఇట్లా సైడ్కి రావడము, టైట్ అవ్వడము అలా అనిపించినా ఇట్ మీన్స్ బేబీ మూమెంట్ ఉన్నట్టే. నాకైతే లిటరల్గా ఏం లేకుండే. సో నార్మల్గానే ఇట్లా స్టమక్ ఎట్లుంటే అట్లనే ఉంటుండే. అందుకనేసి నాకు మస్తు భయమైంది అనమాట. సో మమ్మీ వాళ్ళకి ఇట్లా చెప్పాను, అట్లా ఉండదు, మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు, బేబీ మూమెంట్స్ రాకపోతే చాలా అంటే చాలా సీరియస్ ఉంటుంది, మీకు తెలియదు కాబట్టి అంత లైట్గా తీసుకుంటున్నారు. సో ఐ వాంట్ టు గో టు హాస్పిటల్ టుమారో
అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో లిటరల్గా నేను మా హస్బెండ్కి ఫోన్ చేసి టుమారో అంటే రేపైతే హాస్పిటల్కి అయితే పక్కా వెళ్ళాల్సిందే, బేబీ మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయంటే సో ఆయన కూడా సరే అనేసినారనమాట. సో మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళగానే మేడం ఇట్లా బేబీ హార్ట్ బీట్ చూడగానే హార్ట్ బీట్ రాలేదు. సో లిటరల్గా ఫస్ట్ స్కాన్ రాసేసినారనమాట. సో ఫస్ట్ స్కాన్కి వెళ్ళిరా, ఆఫ్టర్ దట్ మీరు టాక్ అనేసి అన్నారు. స్కాన్కి వెళ్తే నేను లిటరల్గా అక్కడ స్కాన్ చేయగానే ఆ సార్ మేడం ఎవరో చేస్తారు కదా, సో వాళ్ళనైతే అడిగాను అనమాట. ఫస్ట్ నేను అడిగింది అదే, సార్ హార్ట్ బీట్ ఉందా బేబీది లేదా అనేసి. సో హార్ట్ బీట్ ఈస్ గుడ్ అని అన్నారు. మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అయింది నాకైతే. లిటరల్గా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ పే చేసేటప్పుడు కానీ లిటరల్గా నాకు మా బావ ముఖంలో అసలు బేబీ లోపల ఉందా లేదా అనే ఫీల్ వచ్చేసింది. లిటరల్గా డాక్టర్ అట్లా చెప్పేసరికి ఆఫ్టర్ స్కాన్కి వెళ్ళి అక్కడ స్కాన్ తీసేసారు. బేబీ మూమెంట్ బాగుంది, లోపల ఓకే కదులుతున్నారు అని చెప్పిన తర్వాత, హార్ట్ బీట్ ఉందని చెప్పిన తర్వాత లిటరల్గా కొంచెం బెటర్ అనిపించింది. అప్పుడు ఫీల్ బెటర్. తర్వాత మేడం దగ్గరికి వెళ్ళినాం, రిపోర్ట్ తీసుకొని మేడం దగ్గరికి వెళ్తే మేడం అన్నారు కదా, ఓమ్మో నీకు చాలా తక్కువ అయిపోయింది, అందుకే బేబీ మూమెంట్స్ వస్తలేవు, ఇంత నెగ్లెక్ట్ చేస్తావా నువ్వు అనేసి అన్నారు. అరే నేను వెళ్ళి 1 వీక్ కాలేదు హాస్పిటల్కి, అప్పుడు ఉమ్మునీరు బాగానే ఉందన్నారు. కొంచెం బ్లడ్ నాకైతే ఫస్ట్ నుంచి బ్లడ్ తక్కువ ఉంది అన్నారు. సో లిటరల్లీ బ్లడ్ తక్కువ ఉంది కదా, అడిషనల్గా మా హస్బెండ్ది, నాది, మా అన్నయ్యది, అందరిది సేమ్ అన్నమాట. సో వాళ్ళిద్దరు రెడీ, ఒకవేళ అవసరం ఉంటే ఈయనకి వాళ్ళిద్దరుగా రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను. సో నాకు బ్లడ్ తక్కువ అయితే నో ప్రాబ్లమ్ అనేసి వాళ్ళిద్దరుగా రెడీగా ఉన్నారు అనేసి అట్లా లైట్ తీసుకున్నాను నేను బ్లడ్ గురించి. అయినా కూడా గైస్ నేను ఇంజెక్షన్ తీసుకున్నా, టూ ఇంజెక్షన్స్. ఒక ఇంజెక్షన్స్ ఇక్కడ నేను చూపించుకున్న దగ్గర, ఒక ఇంజెక్షన్స్ నేను డెలివరీ అయ్యే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ చెకప్కే వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ తక్కువ ఉంది, సో ఇంజెక్షన్ రాస్తా, టాబ్లెట్ రాస్తా, నీకు ఏది ఉంటే అంటే మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి అన్నారు. సో మా హస్బెండ్ అన్నారు కదా ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, తనకి ఏది అంటే టైం ఎక్కువ లేదు కదా, సో తనకి ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తే అదే ఇవ్వండి, సజెస్ట్ చేయండి మ్యామ్ అనేసి మా హస్బెండ్ అయితే అన్నారనమాట. సో టాబ్లెట్స్ అయితే 2 to 3 weeks టైం పడుతుంది, అండ్ ఇంజెక్షన్ 1 to 2 weeksలోనే దాని రిజల్ట్ ఉంటుంది అనేసి అన్నారు. సో లిటరల్గా ఏది మనకు బ్లడ్ తక్కువ ఉందని కానీ మనకి ఏది అనిపిస్తుంది, మనీ పోతే పోయినాయి కానీ ఫస్ట్ బ్లడ్ ఇంపార్టెంట్ అనేసి ఇంజెక్షన్ వేయించుకున్నాను నేను. ఒక్క ఇంజెక్షన్ గాయస్ లిటరలీ 7,000 ఇంజెక్షన్స్కి అండ్ వేయించుకుని బెడ్ ఛార్జ్ అవి అక్కడ అడిషనల్ ఛార్జెస్ కలిపి ఒక్క ఇంజెక్షన్ 10,000 అనమాట. 10,000కి ఒక్క ఇంజెక్షన్ వేయించుకున్నాను నేను. ఆయన కూడా బ్లడ్ ఏం ఇంప్రూవ్ కాలేదు. ఇక డైరెక్ట్ మేడం బ్లడ్ గురించి మాట్లాడలే, ఉమ్మునీరు తక్కువ అయిపోయింది, ఎమర్జెన్సీగా అడ్మిట్ అవ్వమన్నారు. అరే ఎమర్జెన్సీ అడ్మిట్ అయింది, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి కదా, అండ్ నా ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ అనమాట. సో నేను అట్లనే ఫిక్స్ అయ్యి సి సెక్షన్ అన్నారు. నాకైతే షాక్. లిటరల్గా ఉమ్మునీరు తక్కువ అయితే సి సెక్షన్ అయినా అవుతుంది అనేసి ఒక ఐడియా అయితే నాకు ఉంది, బట్ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని ఉంది. ఫస్ట్ నుంచి నేను అదే అంటుండే, కన్ఫామ్గా నార్మల్ డెలివరీ అవ్వాలి బికాస్ ఫస్ట్ దానికి నేను లిటరల్గా 2 days నొప్పులు పడి మరి నార్మల్ డెలివరీ అయినా, సెకండ్ దానికి అస్సలు చాయిస్ ఇవ్వద్దు, సో దీనికి కూడా నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి చాలా అనుకున్నా నేను. లైక్ లిటరల్గా మా హస్బెండ్ కూడా అదే అన్నా, నేను నార్మల్ డెలివరీ అవ్వాలని, నాకు సిజేరియన్ చాలా అంటే చాలా భయం, అది వద్దు నాకు అసలే అనేసి నేను అట్లనే అంటున్నా. లిటరల్గా మేడం చెప్పినప్పుడు కూడా నేను మేడంకి వెళ్ళి ఇట్లనే చూసిన అనమాట, నో ఐ డోంట్ వాంట్ ఇట్ అనేసి. మేడం అన్నారు ఇప్పుడు నువ్వు అలా చూస్తే నేనేం చేయలేను, బికాస్ ఉమ్మునీరు చాలా తక్కువ ఉంది, బేబీ మూమెంట్స్ తక్కువ ఉన్నాయి, సో ఇప్పుడు చాయిస్ తీసుకోనికి లేదు, యూ షుడ్ జాయిన్ అనేసి అన్నారు అనమాట. లిటరల్గా నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఇక నాకు ఎవరికేం చెప్పాలో అర్థమైతే లేదు, బికాజ్ బేబీ ఈజ్ ఇంపార్టెంట్ అదర్ దెన్ ఆల్. బేబీ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, ఎవరికైనా అట్లనే ఉంటుంది. మదర్కి ఎవ్రీ మదర్ షుడ్ యాక్సెప్ట్ ఇట్, ఎవరికైనా అంతే ఉంటుంది. ఫస్ట్ బేబీ ఇంపార్టెంట్ అనేసి ఉంటుంది ఎవరికైనా. సో నాకు బేబీయే ఇంపార్టెంట్, కానీ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని ఉండే ఆ టైంలో. సో లిటరల్గా ఇప్పుడు నా చేతిలో ఏం లేని పని, ఉమ్మునీరు మొత్తం తగ్గిపోయింది, సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనేసి ఓకే నాది నేను సర్ది చెప్పుకుంటున్నా, సో ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనేసి మేడం అయితే రాసేస్తున్నారు, ఇప్పుడు అడ్మిట్ అయిపో అనేసి.
లిటిల్గా మా మమ్మీ వాళ్ళు నా దగ్గర ఎవరు లేరు, నేను మా హస్బెండ్ ఇద్దరే ఉంటుండే, పైగా మాతో చిక్కుబాబు ఉన్నాడు. సో వాడు అల్లరి మామూలుగా ఉండదు. సో నేను డాక్టర్ కన్నా మీరు అడ్మిట్ రాసేసినారు కదా, సో ఐ విల్ అడ్మిట్, కానీ ఇప్పుడే కాదు. సో ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత వస్తాను నేను అనేసి అయితే అన్నమాట డాక్టర్కి. సో ఓకే, టేక్ 2 hours టైమ్ అండ్ కమ్ అగైన్ అండ్ అడ్మిట్ నైట్ టు నైట్ అనేసి అన్నారు అనమాట. సో అప్పటికే టైం 6 అయిపోయింది. 6 అయింది. నేను ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళకి కాల్ చేసినాను, మమ్మీ ఇట్లా ఎమర్జెన్సీ కింద రాసేసినారు, అడ్మిట్ అవ్వమని అన్నారంటే, లిటరల్గా మా ఇంటి దగ్గర నుంచి హెచ్వైడి రావడానికి 5 hours టైం పడుతుంది అనమాట. సో వాళ్ళు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ ఎట్లుంటే అట్లా రెడీ అయ్యేసి బస్ ఎక్కేసినారు. అండ్ అక్కడికి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంటికి మా రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయింది. ఫాస్ట్గా మేము ఆల్రెడీ మొత్తం ప్యాక్ చేసుకొని ఉన్నాం. సో మమ్మీ రాగానే కొంచెం ఇంత తినేసి బయలుదేరిపోయినాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. అసలు నా బ్రెయిన్ ఇంకా అట్లనే ఫ్రీజ్ అయి ఉంది. ఇప్పుడు నాకు సిసెక్షన్ అవ్వబోతుందా అనే డ్రామాలో ఉన్న నేను. ఒక సైడ్ ఏమో చిక్కిబాబుని వదిలేసి ఉండాలి అనేది పెద్దదనమాట. సో సిసెక్షన్ అయితే ఆల్ గాయ్స్, అసలు ఏం బరువు ఎత్తద్దు, వి షుడ్ టేక్ రెస్ట్, మినిమం రెస్ట్ కావాలి మదర్కి. ఫస్ట్ సెకండ్ బేబీని చూసుకోనికే ఓపిక ఉండదు యాక్చువల్గా, లైక్ న్యూ బార్న్ని చూసుకోనికే ఓపిక ఉండదు ఫ్యూ డేస్. ఆఫ్టర్ దెన్ వీళ్ళు ఓకే అండ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే నవ్వు, నేను ఇప్పుడు చూసుకుంటున్నా. కానీ చిక్కిబాబుని ఎత్తుకోలేము కదా, చికెన్ ఎత్తుకోలేము, వానికి అంత లవ్ కేర్ అఫెక్షన్ అంతా ఉండదన్నమాట. సో లిటరల్గా అన్నీ తగ్గిపోతాయి సెకండ్ బేబీకి. అదే నార్మల్ డెలివరీ అయి ఉంటే చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోయేదాన్ని. ఎంత నొప్పి ఉన్నా కూడా లైక్ చికెన్ ఎత్తుకునేదాన్ని నేను లిటల్గా. ఎందుకంటే ఇప్పుడు స్టిచ్ చేసి ఇట్లా వేసేసారు కాబట్టి ఎత్తుకోవద్దు, ఆ బ్రెయిన్లో ఆ థింగ్ అనేది ఫిక్స్ అవుతుంది. అండ్ డాక్టర్స్ ఆల్సో సజెస్ట్ నాట్ టు పుట్ అంటే లిఫ్ట్ వెయిట్ అయితే లిఫ్ట్ చేయొద్దు అనేసి డాక్టర్ కూడా అదే చెప్తారు. సో ఐ లిటరలీ మిస్సింగ్ మై ఫస్ట్ బేబీ అనమాట. సో వాడిని ఎత్తుకోవడం నాకు చాలా చాలా ఫేవరెట్ థింగ్. అయినా మీకు నా లాస్ట్ షార్ట్లో చూసుంటే డెలివరీకి వెళ్ళే ముందు నేను నా ఫస్ట్ బేబీకి వాడి ఇష్టమైన హాఫ్ బాయిల్ కుక్ చేసి తినిపించి వెళ్ళాను అనమాట. సో అంత ఇష్టం వాడు నాకు. సో ఇప్పుడు వాడిని ఎత్తుకోలేకపోతున్నాం. సో అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో జాయిన్ అయిపోయినాం కదా 12 o'clock, ఇట్ మీన్స్ ట్యూస్డే రోజు అయితే 12 o'clock ఎర్లీ మార్నింగ్ జాయిన్ అయిపోయినాము. అడ్మిట్ కార్డ్ తీసేసుకున్నాము, వెళ్ళిపోయినాము. లైక్ వెళ్ళగానే షాక్ ఇచ్చినారు. నైట్ టు నైట్ ఫస్ట్ ఇప్పుడు నైట్ మీరే చేస్తారు సి సెక్షన్, ఇప్పుడు నీకు ఉంది అనేసి అన్నారు అనమాట. సో లిటరల్గా గాయస్ నేను అప్పుడు ఆ రోజు తిని వెళ్ళలేదు. ఎట్లుంటుంది మనకు సి సెక్షన్ అవుతుందంటే బ్రెయిన్ మొత్తం హాఫ్లో ఉంటుంది. సో మా బావ ఫోర్స్ వల్ల ఇడ్లీ తిన్నానమాట. ఇడ్లీ తిన్నా. హాస్పిటల్కి వెళ్ళేసరికి అవి అరిగిపోయినాయి కావచ్చు, మస్తు ఆకలి అవుతుండే నాకు. ఆడ సిస్టర్ని వాళ్ళని వీళ్ళని నేను అడుగుతున్నా, సిస్టర్ ఆకలి అవుతుంది, నో ఇప్పుడు ఏం తినద్దు అనేసి అయితే, ఇప్పుడు తినద్దు తర్వాత డెలివరీ తర్వాత కూడా మీరు ఏం పెట్టారు కదా, నేను ఇప్పుడు ఏమైనా కొంచెం తింటా అంటే నో తినద్దు అన్నారు. లిటరల్లీ గాయస్ అప్పుడు నా పరిస్థితి చూడాలి. అరే ఆకలి అవుతుందిరా కొంచెమైనా తింటా అనేసి నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో ఏం తిననీయలేదు. జాయిన్ చేసుకున్నారు. స్టార్టెడ్ గ్లూకోసెస్ ఇంజెక్షన్స్ పెడతానే ఉన్నారు, చేయిలో మొత్తం పుచ్చుతూనే ఉన్నారు అనమాట. సో లిటరల్లీ నైట్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇట్స్ మళ్ళీ 12కి జాయిన్ అయినాం కదా, 4 o'clock మళ్ళీ వచ్చి నర్స్ లేపింది. ఇప్పుడు ఫస్ట్ మీదే ఉంది. సో గెట్ రెడీ, బాతింగ్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి, అది ఇది అనేసి అన్నారు అనమాట. సో ఐ లిటర్లీ కంప్లీటెడ్ మై వర్క్స్ అండ్ రెడీ. ఇక ఓటీ డ్రెస్ అయితే వేసేసినారనమాట. మార్నింగ్ 6 అయిపోయింది. అండ్ గ్లూకోజెస్ మళ్ళీ ఎక్కిస్తూనే ఉన్నారు. మా హస్బెండ్ కింద ఉండేమన్నారు, ఫోన్ చేసి పిలిచినారు, ఇప్పుడు మనదే అంట కమ్మప్ప అనేసి పిలిచినాం అనమాట. సో ఆయన కూడా వచ్చేసినారు. తనకైతే రెడీ అయిపోయినాం, లోపలికి అయితే వెళ్దాం అనమాట. లిటిల్గా నాకైతే బేబీ గర్ల్ అని ఉండే. అండ్ గర్ల్ బాయ్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేస్తాను. సో ఇట్లా ఓటీకి తీసుకెళ్తున్నారు, లోపలికి అయితే తీసుకెళ్ళిపోయినారు. ఫస్ట్ వేరే వార్డులో అయితే ఉంచినారు అనమాట. ఒక 2 hours అక్కడ ఉంచినారు. 2 hours కాదు, ఆఫ్టర్ డెలివరీ 2 hours, బిఫోర్ ఒక 10 to 20 minutes వేరే దగ్గర ఉంచేసి డైరెక్ట్గా ఓటీకి తీసుకెళ్ళి, ఇట్ మీన్స్ ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళిపోయినారు అనమాట. సో అక్కడైతే అనెస్థీసియా ఇంజెక్షన్ అసలు నాకు ఎట్లా ఇస్తారు అన్న ఎగ్జైట్మెంట్ వేరే ఉండే. బికాస్ ఫస్ట్ దానికి నార్మల్ అయిపోయింది, ఇట్స్ నార్మల్లీ టోటల్లీ అంత ఏం ఉండకపోతుంది. సెకండ్ దానికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఒక సైడ్, టెన్షన్ ఒక సైడ్, బాధ ఒక సైడ్, అన్నీ కలిసి ఉంటుండే అనమాట. సో తీసుకెళ్ళిపోయినారు. మొత్తానికైతే మేడం మాట్లాడించుకుంటూనే అనేసేసి వేసేసినారు అనమాట. నాకు లిటరల్లీ పెద్దగా పెయిన్ఫుల్ అనిపించలే ఇంజెక్షన్, నార్మల్ ఇంజెక్షన్ లేకనే అనిపించింది. అండ్
ఆ తర్వాత కొంచెం కాళ్ళు లేపు, ట్రై టు లిఫ్ట్ యువర్ లెగ్ అనేసి మేడం అంటున్నారు అన్నమాట. మేడం ఐ కాంట్ అనేసి నేను అన్నా. ఇట్ మీన్స్ మొత్తం కింద మొత్తం ఆఫ్ అయిపోయింది, ఏం పని చేస్తలేవు అనమాట కింద పార్ట్ మొత్తం. ఓన్లీ ఇక్కడ టు ఇక్కడ నుంచే నాకు తెలుస్తుంది ఆయన మాట్లాడుతున్నా, అటు ఇటు చూస్తున్నా, మేడంని రికగ్నైజ్ చేస్తున్నా, సైడ్కి అయితే మంచిగా చూసుకుంటా మాట్లాడుకుంటూనే ఉంటుండే. ముందైతే ఇట్లా చెద్దరు కప్పేస్తారనమాట. లిటరల్గా నేను అడుగుతున్నా, మేడం ఏది, మేడం ఏది, నన్ను చూసిన మేడం రారా ఆపరేషన్ థియేటర్కి అంటే వస్తారు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ కాలేదు, ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ కాలేదు, మేడం విల్ కమ్, మేడమే నీకు డెలివరీ చేస్తారు అనేసి అన్నారు అనమాట. సో మేడం గురించి చూస్తున్నా, బికాస్ వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా ఆపరేషన్స్, పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా డాక్టర్ డెలివరీ చేస్తారని ఉండదు. సో ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ చాలా మంది ఉంటారు. సో చాలా మంది చేస్తారు, కానీ మన మెయిన్ మేడం మనం చూసిన వాళ్ళు ఉంటే కొంచెం ఫీల్ అనేది బాగుంటుంది కదా అనేసి. నాకు పక్కన అనెస్థీసియా ఇచ్చే మేడం వేరే, ఆపరేషన్ చేసే వాళ్ళు వేరే, దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ మేడమ్స్ అయితే ఉండేవన్నమాట. సో ఈ మేడం నన్ను మాట్లాడిస్తూనే ఉంది. ఆ మేడం ఆఫీస్ని కూడా నేను, మేడం మేడం వచ్చారా, మా హస్బెండ్ బయటనే ఉన్నారా, బేబీ రాగానే ఫస్ట్ మా హస్బెండ్కే ఇస్తారా, నాకు చూపిస్తారా బేబీని, మేడం ఎంతసేపటికి వస్తారు, ఇలా నాన్ స్టాప్గా వాగుడుకాయ లెక్క వాగుతూనే ఉన్నా అన్నమాట. లిటర్గా నేను మాట్లాడుతూనే ఉన్నా. బేబీ వచ్చేసింది బయటికి, బేబీ సౌండ్ వినిపించింది అనమాట. బేబీ రాగానే క్రయింగ్, మస్తుగా ఏడుస్తుంది. మేడం ఆపరేషన్ అయిపోయిందా మేడం రాకుండానే అంటే, ఆ మేడం ఇట్లా కర్టన్ కొంచెం కిందికి అనేసి, నేనే నీకు ఆపరేషన్ చేసింది, బేబీ ఈజ్ ఆల్ రైట్, యూ ఆల్సో ఫైన్ అనేసి అన్నారనమాట. సో అప్పుడు అనిపించింది, ఓ మై గాడ్ అయిపోయింది అనేసి. లిటిల్గా ఏం పెయిన్ఫుల్ లేదు, ఏం అనిపించలేదు, అప్పటికప్పుడు అంతా ఆల్ గుడ్ అనేసి అనిపించింది. బేబీని చూపించేస్తున్నారు. బేబీ ఇట్స్ సో క్యూట్, మై లిటిల్ వన్ అనమాట. సో చాలా చాలా క్యూట్గా ఉండే. ఆఫ్టర్ దట్ నేను అన్నా మా హస్బెండ్కి చూపించండి, హీ విల్ ఫీల్ హ్యాపీ అనేసి. సో బేబీ ఈజ్ గుడ్, ఫైన్, వెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయినారు. నేను కూడా ఓకే. నన్ను కూడా బెడ్ జరిపేసినారు, వేరే దగ్గర షిఫ్ట్ చేసిళ్ళు. 2 hours గాయస్, మామూలు అంటే మామూలు షివరింగ్ కాదనమాట. ఫుల్ చలి పెట్టి మొత్తం ఇట్లా ఒక 3-4 చెద్దర్లు కప్పండి నా మీద అని స్టేజ్కి వెళ్ళిపోయినా. ఏ సిస్టర్ కనిపించినా సిస్టర్ నాకు చలి పెడుతుంది, సిస్టర్ నాకు చలి పెడుతుంది అనేసి వరుతుండే అనమాట నేను. సో నాకైతే ఇట్లా హాట్ ఎయిర్ వచ్చే పంప్స్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రిక్ వాటితో లోపల హాట్ ఎయిర్ కొంచెం చెద్దర్లో పెట్టి కొంచెం అట్లా వెచ్చగా ఉంచినారు అనమాట. సో బాగా అంటే బాగా చలి పెట్టింది అప్పుడైతే నాకైతే. సో ఆఫ్టర్ 2 hours, ఆ 2 hours తర్వాత నాకు మళ్ళీ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తే అప్పటికి కొంచెం చలి తగ్గింది. అండ్ దెన్ షిఫ్టెడ్ టు మై వార్డ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. ఇక ఏం తెలియట్లేదు, కింద నుంచి మొత్తం ఆఫ్ ఉంది, అంటే అంతగా స్పృహ అనేది అంటారు కదా, సో అది లేదు. టచ్ చేసిన నో సెన్సేషన్, లైక్ అట్లనే ఉంటుంది కదా ఫస్ట్ అన్నప్పుడు. అనుకున్నాం ఓకే ఇట్స్ ఫైన్. ఆఫ్టర్ దట్ నేను అక్కడికి వచ్చేసిన తర్వాత ఐ హియర్డ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ మై సైడ్ బెడ్ అనమాట. సైడ్ బెడ్ వాళ్ళు ఉంటారు కదా, ఇటు సైడ్ అటు సైడ్. నాది బాగానే అయిపోయింది, ఐఎమ్ ఓకే, మై బేబీ ఈస్ ఓకే, ఫైన్, ఆల్ గుడ్ అనుకున్నా. లైక్ సమ్ సిచ్యుయేషన్స్ ఆర్ డిఫికల్ట్ బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఆల్ గుడ్ కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. నార్మల్గా ఓకే, నేను రికగ్నైజ్ చేసిన బేబీ మూమెంట్స్ లేవు కాబట్టి వచ్చాము, అయిపోయింది, ఇట్లుండే కదా. నా పక్కన బెడ్ ఆమెది ఏమైంది తెలుసా, తను లిటరల్గా బేబీ మూమెంట్స్ వాళ్ళకు కూడా రాలేవంట. తనకు తెలియదు లైక్ ఇన్ని టైమ్స్ వస్తాయని, లేదా గైస్ తనది ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుంటుంది కదా, సో సెకండ్ దానికి అంత రికగ్నైజ్ చేయకపోవడం వల్లనో ఏందో షీ లాస్ట్ హర్ బేబీ. 9 months మోసిన అమ్మ. మళ్ళీ తనకు సిజేరియన్ చేసి బేబీని బయట తీశారు. బికాస్ ఆఫ్ బేబీ మూమెంట్స్ తగ్గిపోయినాయి, తను రికగ్నైజ్ చేయలేదు, బేబీ లోపలనే చచ్చిపోయిందనమాట. చూడండి ఎట్లున్నారు. సో ప్లీజ్ ప్లీజ్ రికగ్నైజ్ బేబీ మూమెంట్స్. అస్సలు లైట్ తీసుకోవద్దు. చెకప్స్కి వెళ్తూనే ఉండండి. 9th month పడ్డ తర్వాత లిటరల్గా నెవర్ అస్సలు కేర్లెస్గా ఉండకండి. దయచేసి అట్లా మాత్రం చెయ్యకండి. మీ ఫ్యామిలీ వాళ్ళు మీ గురించి కేర్ తీసుకోవడం కాదు, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బేబీ మూమెంట్స్ వస్తున్నాయా లేదా, ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకుంటున్నామా లేదా, ద ఫుడ్ యూ ఈట్, ఫుడ్ మంచిగా తీసుకుంటున్నామా లేదా అనేది నువ్వే చూసుకోవాలి. నేను
చాలా మిస్టేక్ చేసిన ఆ విషయంలో. ఫుడ్ లైట్ తీసుకుంటుండే నేను. ఎందుకంటే నాకు అంత ఫుడ్ పడలేదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు లిటరల్‌గా ఫుడ్స్ ఏం పడలేవనమాట. సో, లెట్ బీ, నాకు చాలు వద్దు, నేను ఇంతే తింటా, నాకు పోవట్లేదు, ఇలాంటి సాకులన్నీ చెప్పి ఐ చానా అంటే చానా బుద్ధొచ్చింది నాకు. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. చానా బ్లడ్ తగ్గింది ఆ విషయం వల్లనే నాకు. సో, అది ఇంక్రీజ్ అవ్వలేదు. నేను అంత పట్టించుకోవడం అని కాదు గానీ, నాకు ఫుడ్ పోలేదు గైస్. అది మెయిన్ థింగ్ అయిపోయింది. అది కాకపోతుండే నేను మంచిగానే తింటుండే. ఐయామ్ ఎ ఫుడ్డీ ఆల్సో. కానీ అంతంత వండించుకున్నా, ఏం చేసినా కూడా ఇంతే ఇంతే తిని లాస్ట్‌కైతే బ్లడ్ లాస్ అయింది. లాస్ట్‌కి వచ్చేసరికి ఫీవర్ వచ్చి, ఇమ్యూనిటీ తక్కువైపోయి, సి సెక్షన్ అవ్వాల్సిన చాయిస్ వచ్చింది. సో, నాకైనట్టు మీకు అవ్వకూడదు. అండ్ సి సెక్షన్ నేను నేరం అనట్లేను. సో, ఇట్ హ్యాపెన్స్. డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒక ఇమ్యూనిటీ తక్కువైతేనే సి సెక్షన్ అని కాదు. చాలా అంటే చాలా డిఫరెంట్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ బేబీ ఇన్సైడ్ ద హోమ్. సో, చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రెగ్నెన్సీలో. నా పక్కన వాళ్ళ అమ్మాయికైతే అట్లా అయిందని చెప్పిన కదా, లిటరల్‌గా ఎంత పెయిన్‌ఫుల్ కదా! బేబీని లాస్ అవ్వడం అంటే మిడిల్ ఇన్ బిట్వీన్ 2-3 మంత్స్ ఓకే. బేబీ లాస్ అవ్వడం ఇట్స్ నార్మల్ అని కొంచెం పెయిన్ అనేది ఉన్నా కూడా లెట్ ఇట్ బీ, ఇట్ హ్యాపెండ్ అనేసి వదిలేసే మన బ్రెయిన్ అయితే అట్లా క్రియేట్ చేసుకుంటాం. కానీ 9 మంత్స్ లిటరల్‌గా డెలివరీ అయ్యే టైంకి బేబీ లాస్ అవ్వడం అంటే అది ఎంత పెయిన్‌ఫుల్ మీరే చెప్పండి. సో, బికాస్ ఆఫ్ ద మదర్ కేర్‌లెస్‌నెస్ షీ లాస్ట్ హర్ బేబీ. అదెంత పెయిన్‌ఫుల్. తనకు తెలియట్లేదు, లోపల తిరగట్లేదనేసి తనకు తెలియక తను దబ్బున వచ్చి అడ్మిట్ కాక షీ లాస్ట్ ద బేబీ. సో, చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆస్క్ యువర్ గైనకాలజిస్ట్ వాట్ ఈస్ ద బేబీస్ మూమెంట్, ఈ టైంలో తగ్గుతదా, ఎన్ని టైమ్స్ వస్తది, మనకెట్లా తెలుస్తది అనేది మొత్తం అయితే తెలుసుకోండి. సో, ఆ మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. తనే కాదు, ఇంకొక బేబీ లైక్ షీ ఈజ్ 7th మంత్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఆల్సో లాస్ట్ ద బేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వాట్ ఐ డోంట్ నో, బట్ షీ ఆల్సో లాస్ట్ ద బేబీ. సో, ఇలా ఉంటుంది. సో, చాలా క్యారింగ్ మదర్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సో, నెవర్ లెట్ యువర్ హెల్త్ డౌన్. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ చాలా చాలా కేరింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. 9th మంత్ రాగానే 5 డేస్కి ఒకసారి చెకప్కి వెళ్ళండి. వీక్లీ వెళ్తాం కదా, 5 డేస్కి ఒకసారి వెళ్ళండి. ఇఫ్ యూ ఫీల్ డిఫరెంట్, ఆ 5 డేస్లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందనుకో హాస్పిటల్కి వెళ్ళండి. ఏం ఖర్చు అయిపోదు కదా. బికాస్ బేబీస్ని లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాట్ మోర్ దెన్ బేబీ కదా, మనీ పోతాయి, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ బేబీ బంగారం లాంటి బేబీ వస్తుంది కదా. సో, నెవర్ లెట్ డౌన్ యువర్ హెల్త్. బీ కేర్ఫుల్ అండ్ బీ ఇన్ టచ్ విత్ యువర్ గైనకాలజిస్ట్. సో, థ్యాంక్స్. సో, ఇదన్నమాట మొత్తానికి నా డెలివరీ స్టోరీ. సో, ఇలా జరిగింది. కొన్ని బ్యాడ్స్, కొన్ని గుడ్స్ అండ్ ఆల్ రైట్ నౌ వీఆర్ ఫైన్. మేమైతే ఇప్పుడు బాగానే ఉన్నాం. బేబీ ఆల్సో ఈజ్ ఫైన్ అండ్ బేబీ స్లీపింగ్ దేర్ అనమాట. సో, అక్కడ పింక్ టవల్. సో, అక్కడ బేబీ పడుకుంది. వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ మొత్తానికైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో, నా వీడియోస్ మీకు కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ టు ద క్యారింగ్ మదర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.